తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని, ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 6న ఫేస్ టు ఫేస్ భేటీ అయి అంశాలపై చర్చిద్దామని రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోరారు. చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందన లేఖ ద్వారా తెలుపనున్నారు. చంద్రబాబు విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం లేఖలతో రాజకీయాలు ఆసక్తికరంగా సాగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని, ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఒక లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిన్న లేఖ రాయడం జరిగింది. ఈ నెల 6వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించుకుందాము, మీ ప్లేసు టైం మీరే ఫిక్స్ చేయండి అంటూ ఆయన నిన్న లేఖ రాయడం జరిగింది. దానికి స్పందిస్తూ కూడా ఇవాళ మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి ఓకే అని చెప్తూ ప్రజాభవన్ లో సమావేశం నిర్వహించుకునేందుకు వీలుగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాయనున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల సమస్య కానీ కార్పొరేషన్ల సమస్యతో పాటు కృష్ణానది జలాల ఇష్యూ ఒకటి ప్రధానంగా ఈ రోజు ఉంది. అదేవిధంగా పోలవరం సంబంధించిన ఒక 7 గ్రామాలను ఈరోజు ఏపీలోకి మళ్ళీ తెలంగాణ గ్రామాలను ఏపీలోకి మళ్ళించడం జరిగింది. ఆ అంశంతో పాటు ఇతరత్ర విషయాలన్నీ కూడా సామరస్యపూర్వకంగా చర్చించుకున్న దానిలో భాగంగానే ఈ రోజు ఈ లేఖ రాసి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి టీడీపీ జాతీయ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలి, 2 రాష్ట్రాల మధ్య సౌహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ రాజధాని కూడా ఇప్పుడు తెలంగాణకే పూర్తిగా హక్కులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అదేవిధంగా కలెక్టర్ లగట్కప్పుల్లో ఉన్న డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్న ఏపీ సిఐడి భవనము, తర్వాత ఇంకా 2-3 భవనాలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా తీసుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఏపీ కోసం కూడా లీజు కడతారా, రెంట్ కడతారా అనే దానిపైన రేపు 6వ తేదీన జరిగే సమావేశంలో బట్టి తెలుస్తోంది. ఏదేమైనా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడ కేసీఆర్ అప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ అంశం కానీ, గత నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఏపీ పోలీసులు వచ్చి డ్యామును స్వాధీనం చేసుకున్న అంశం కానీ అది బాగా తెరపైకి వచ్చింది, పెద్ద ఎత్తున గొడవ కూడా అయింది. కాబట్టి ఇప్పుడు ఆ 2 విషయాలు పట్ల ఏ విధంగా చర్చించుకుంటారు, ఏపీ ఏమొప్పుకుంటుంది, ఇక్కడ తెలంగాణ సీఎం ఏమొప్పుకుంటాడు, ముఖ్యంగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ ఎత్తు పెంచే విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది, వ్యతిరేకంగా ధర్నాలు కూడా జరిగినాయి. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాము విషయం కూడా ఎన్నికల సమయంలో పోలీసులు వచ్చి మొత్తం స్వాధీనం చేసుకోవడం, పోలీసులు పహారా చేయడం వంటి అంశాలు కూడా రాజకీయంగా తెరవేసింది. కాబట్టి అన్ని అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చించుకుంటారు. అయితే మర్యాదపూర్వకంగా భేటీ మాత్రం కాదు, ఇది ఖచ్చితంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన మాత్రమే. విభజన హామీలో భాగంగా ఉద్యోగుల అంశాలు కానీ తర్వాత ఇతరత్ర అంశాలు కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని, ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 6న ఫేస్ టు ఫేస్ భేటీ అయి అంశాలపై చర్చిద్దామని రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ. గుడ్ మార్నింగ్ ఆనంద్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే నిన్న ఒక లెటర్ అయితే రాశారు. ఏదైతే ఈ నెల 6వ తేదీన ముఖాముఖిగా మనం ఇద్దరం కలుద్దాం, ఏదైతే సంబంధించిందో రాష్ట్రాలకు సంబంధించింది ఏదైతే ప్రస్తుతానికి మన బైఫర్కేషన్ లో పొందుపరిచినటువంటి ఏదైతే రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఆస్తులు పంపకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన సంపూర్ణంగా ఇద్దరం కలిసి చర్చిద్దాము, వాటన్నిటిపైన 6వ తారీఖు ముఖాముఖిగా రావాలని చెప్పేసి కూడా ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేశారు. ఈ లేఖలో ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే మనకి ఏదైతే ఇలాగా కాకుండా డైరెక్ట్ గా బహిరంగంగా కూర్చొని ఇద్దరం కలిసి కూర్చొని చర్చించుకొని ఎటువంటి వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ యొక్క ఏదైతే రేపు ఇద్దరు సభలో కూర్చున్న దాంట్లో చక్కగా మాట్లాడుకోవాలన్నా కూడా దాంట్లో పొందుపరిచినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే రేపు 6వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు పాల్గొనబోతున్నారు. దాంట్లో ఏదైతే బైఫర్కేషన్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోకి రావాల్సినటువంటి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి వాటాకు సంబంధించిన అన్ని కూడా సంపూర్ణంగా చర్చించినట్లయితే మనకు ప్రధానంగా ఆ లేఖ ద్వారా అర్థమవుతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.